గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, బాగున్నారా అందరూ? ఓకే, మనం టుడే టు డిస్కస్ మ్యాథ్స్ 2B సిలబస్. మ్యాథ్స్ 2B సిలబస్ మన లాస్ట్ ఇయర్ మనకి మ్యాథ్స్లో 2 పేపర్స్ ఉన్నాయి కదా, 1A 1B. ఫస్ట్ ఇయర్లో మనకి 1A 1B ఏ విధంగా ఉంటాయో అలాగే సెకండ్ ఇయర్లో కూడా మనకి 2A 2B అనే 2 పేపర్స్ ఉంటాయి. ఈచ్ పేపర్ కంటే 75 మార్క్స్. యాజ్ లైక్ ఏ ఫస్ట్ ఇయర్ 1A 1B అంటే ఫస్ట్ ఇయర్ 1A 1Bలో మనకి 75 మార్క్స్కి ఎలాగ ఉన్నాయో అలాగే ఈ 2A 2B కూడా మనకి ఎన్ని మార్క్స్ ఉంటాయంటే టోటల్గా 75 మార్క్స్ ఉంటుంది పేపర్ వచ్చి. సో అవుట్ ఆఫ్ 75 మార్క్స్ 2B ఈజ్ పాస్ ఇస్ 27 మార్క్స్. మనకి 2Bలో 75 మార్క్స్ని ఎన్ని మార్క్స్ పాస్ అవుతామంటే 27 మార్క్స్ అనేవి పాస్ మార్క్స్. ఓకేనా? మనకి 1Bలో పేపర్ మోడల్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా 2Bలో సేమ్ పేపర్ మోడల్ కూడా సేమ్ అలాగే ఉంటుంది. ఎలా ఉంటుంది పేపర్ మోడల్ అంటే ఫస్ట్ 2 మార్క్స్ 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ అండ్ సెకండ్ వన్ 5 అవుట్ ఆఫ్ 7 5 4 మార్క్స్. అలాగే 5 అవుట్ ఆఫ్ 7 మార్క్స్. మనకి ఫస్ట్ ఇయర్లో కూడా సేమ్ అంతే కదా, 10 ఏమో 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, 7 ఏమో 4 మార్క్స్ ప్రాబ్లమ్స్ ఇస్తాడు. అవుట్ ఆఫ్ 7 ఓన్లీ యూ రైట్ 5 ప్రాబ్లమ్స్. ఓన్లీ మీరు ఎన్ని రాస్తారు? 5 ప్రాబ్లమ్సే రాస్తారు. ఎన్నికి? మొత్తం టోటల్గా మనకి 7 ఇస్తాడు. మనం ఎన్ని అటెంప్ట్ చేయాలి అంటే ఓన్లీ 5 ప్రాబ్లమ్స్ అటెంప్ట్ చేసినట్లయితే సరిపోతుంది. ఈచ్ ప్రాబ్లమ్ ఇస్ క్యారీ హౌ మెనీ మార్క్స్? 4 marks as like as first year also. Next one and next one 7 marks. ఇవేంటి? essay questions. These are very short answers and essay questions. essay problems ఎన్ని ఇస్తాడంటే మనకి 7 ఇస్తాడు. అవుట్ ఆఫ్ 7 మనం ఎన్ని అటెంప్ట్ చేయాలంటే 5 అటెంప్ట్ చేయాలి. మనకి టోటల్గా ఈచ్ ప్రాబ్లమ్ ఇస్ క్యారీ 7 marks. ప్రతి ప్రాబ్లమ్కి ఎన్ని మార్క్స్ అంటే 7 marks. టోటల్గా 20 నెక్స్ట్ 35. టోటల్గా మనకి ఎన్ని మార్క్స్ వచ్చింది? 75 మార్క్స్. సో టోటల్ పేపర్ ఇస్ కంటెంట్ 75 మార్క్స్. మనకి టోటల్గా పేపర్ ఎన్ని మార్కులు ఉంటుంది అంటే 75 మార్క్స్ ఉంటుంది. మనకి దీంట్లో 2 మార్క్స్ ఉంటాయి, 4 మార్క్స్ ఉంటాయి, 7 మార్క్స్ ఉంటాయి. 10 ఏమో 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ ఇస్తాడు, 10కి 10 అటెంప్ట్ చేయాలి మనం. అలాగే 7 ఏమో 4 మార్క్స్ ఇస్తాడు, మనం ఓన్లీ 5 అటెంప్ట్ చేస్తే సరిపోతుంది. అలాగే 7 మార్క్స్ ఇస్తాడు, మనం ఓన్లీ 5 అటెంప్ట్ చేస్తే సరిపోతుంది. దిస్ ఇస్ ద మోడల్ పేపర్ ఆఫ్ మ్యాథ్స్ 2B. ఓకేనా? మనకి పేపర్ 75 మార్క్స్కే ఉంటుంది. ఫస్ట్ ఇయర్లో ఎలాగ మనం అటెంప్ట్ చేసామో సెకండ్ ఇయర్లో కూడా సేమ్ అయితే 75 మార్క్స్ ఉంటుంది. 2 మార్క్స్ 4 మార్క్స్ 7 మార్క్స్. ఓకే, ఇప్పుడు మనకి 2Bలో సిలబస్ ఏమిటో చూడండి. చాప్టర్ వైజ్ weightage. చాప్టర్ వైజ్ వెయిటేజ్. మనకి టోటల్గా ఎన్ని చాప్టర్స్ ఉంటాయంటే 80 యూనిట్స్ ఉంటాయి. ఎన్ని యూనిట్స్ ఉంటాయమ్మా? 80 యూనిట్స్ ఉంటాయి. టోటల్గా మనకి 1Bలో లాస్ట్ ఇయర్ 1Bలో 10 యూనిట్స్ ఉంటాయి. 1 ఇయర్లో 10 యూనిట్స్, అలాగే 1Bలో కూడా 10 యూనిట్స్ ఉంటాయి. కానీ ఇక్కడ మనకి 2Bలో ఓన్లీ 8 యూనిట్స్ మాత్రమే ఉంటాయి. ఇక్కడ మన 8 యూనిట్స్లో నుంచి మనకి ఏ యూనిట్ నుంచి ఎన్ని మార్కుల కోసం వస్తుంది? 2 మార్క్స్ వస్తుందా, 4 మార్క్స్ వస్తుందా, 7 మార్క్స్ వస్తుందా? ఒకసారి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా? ఫస్ట్ చాప్టర్ సర్కిల్. దీన్నే తెలుగులో వృత్తము అంటారు. ఆల్రెడీ మనం 10th క్లాస్లో వృత్తము గురించి నేర్చుకుని ఉంటాం, అవునా? వృత్తము అంటారు, సర్కిల్. ఫస్ట్ లెసన్ ఏంటి? సర్కిల్. దీన్నే ఏమంటారంటే వృత్తము అంటారు. ఓకేనా?
chapter wise weightage. ఓకేనా? ఎన్ని యూనిట్స్ ఉన్నాయి, ఏ యూనిట్ నుంచి ఎన్ని మార్కుల కోసం అనేది మనకి ఎగ్జామ్లో వస్తుందో చూద్దాం. టోటల్గా ఏ యూనిట్ నుంచి ఎన్ని మార్కులు మనం గెయిన్ చేయగలమో చూద్దాం. ఓకేనా? సేమ్ 2 మార్క్స్, 4 మార్క్స్ అండ్ 7 మార్క్స్. And next one, ఓకేనమ్మా? చూడండి, ఫస్ట్ యూనిట్ పేరు ఏం చెప్పాం? యూనిట్ నేమ్. ఇక్కడ యూనిట్ నేమ్ అని అర్థం. యూనిట్ నేమ్. ఓకేనా? యూనిట్ నేమ్. ఫస్ట్ యూనిట్ ఇస్ సర్కిల్, వృత్తము. ఈ వృత్తం అనే చాప్టర్ నుంచి, ఈ సర్కిల్ అనే లెసన్ నుంచి మనకి ఎన్ని మార్క్స్ వస్తాయి అంటే, రెండేమో 2 మార్కుల ప్రశ్నలు, అలాగే ఒకటేమో 4 మార్క్ క్వశ్చన్ అండ్ 2 7 మార్క్స్ క్వశ్చన్స్. 2 7 మార్క్స్ క్వశ్చన్, 2 2 మార్క్స్ క్వశ్చన్స్ and 1 4 mark question and 2 7 marks question. Total marks are 2 2s are 4. 4 plus 4 8. 8 plus 14 20. Total గా మనకి లెసన్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి? 2 marks. In this chapter we get how many marks are there? 22 marks are there. ఎన్ని మార్క్స్ ఉంటాయి? 22 marks. Very largest chapter in this syllabus. This one is and another lesson also very largest chapter, that is integration. ఓకేనా? ఈ సిలబస్ లో మనకి ఈ 2B సిలబస్ లో ఈ సర్కిల్ అనే చాప్టర్ చాలా పెద్దది. అంటే పెద్దదంటే భయపడిపోకండి, మనకు ఆల్రెడీ అన్ని తెలిసినవే ఉంటాయి. చాలా లిమిటెడ్ ప్రాబ్లమ్స్, లిమిటెడ్ ఫార్ములాస్ అనేది మనం దీన్ని చేసుకుంటూ వెళ్తాము. చాలా ఈజీగా ఉంటుంది, అర్థం చేసుకుంటే మనకు చాలా ఈజీగా ఉంటుంది. ఆల్రెడీ మీరు జామెట్రీ పార్ట్ 10th 9th క్లాసుల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్లో కూడా చేశారు కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఓకేనా? ఈజీగా మనం ఈ లెసన్ నుంచి 22 మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోవచ్చు. 2 మార్క్స్ క్వశ్చన్స్ 2 వస్తాయి, 4 మార్క్ క్వశ్చన్ 1 వస్తుంది, అలాగే 7 మార్క్స్ క్వశ్చన్స్ ఎన్ని వస్తాయి? 2 వస్తాయి. టోటల్గా మనకి ఈ లెసన్ నుంచి వచ్చేది ఏంటంటే 22 మార్క్స్ వస్తాయి. ఓకేనా? అండ్ సెకండ్ లెసన్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్. దీన్నే తెలుగులో ఏమంటామంటే వృత్త సరణులు. వృత్త సరణులు, తెలుగులో వృత్త సరణులు. ఓకేనా? దీనిలో నుంచి మనకు వచ్చేది ఏంటంటే ఒకటేమో 2 మార్క్స్ క్వశ్చన్ అండ్ 1 4 మార్క్ క్వశ్చన్. 1 2 మార్క్స్ క్వశ్చన్, 1 4 మార్క్ క్వశ్చన్. టోటల్గా మనకు వచ్చేది 2 plus 4 6 మార్క్స్. 7 మార్క్స్ ఆర్ నాట్ దేర్ ఇన్ దిస్ చాప్టర్. 7 మార్క్స్ అనేవి ఈ లెసన్ నుంచి రావు. ఓకేనా? మనకి టోటల్గా ఎన్ని మార్క్స్ వచ్చినాయి? రెండేమో 2 మార్క్, ఒకటేమో 1 మార్క్ క్వశ్చన్, 2 మార్క్ క్వశ్చన్ కాబట్టి 2 మార్కులు, ఒకటేమో 4 మార్క్ క్వశ్చన్ కాబట్టి 4. 2 plus 4 6. So how many marks are there? 6 marks are. We get how many marks gain in the chapter? 6 marks. ఓకేనా? మనకి ఈ చాప్టర్ నుంచి మనకు వచ్చే మార్కులు ఏంటంటే 6 మార్కులు. 6 మార్క్స్, ఓన్లీ 6 మార్క్స్. ఓన్లీ it get from 2 marks and only 4 marks. మనకి ఏ లెసన్ ఏ నుంచి వస్తాయి? ఓన్లీ 2 మార్క్స్ నుంచి 4 మార్క్స్ వస్తాయి. దిస్ లెసన్ ఇస్ టోటల్లీ డిపెండెంట్ ఆన్ ద సర్కిల్. మొత్తం ఈ లెసన్ అంతా కూడా మన దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే సర్కిల్. మన సర్కిల్ అనే లెసన్లో ఏవైతే నేర్చుకుంటామో, మనం ఏ అప్లికేషన్స్ అయితే చేస్తామో, ఏ ఫార్ములాస్ అయితే యూజ్ చేస్తామో, టోటల్గా ఇంచుమించు 75% మొత్తం ఈ సర్కిల్ అనే లెసన్ మీద, ఈ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ అనేది దాంట్లోనే ఉంది కదా. సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ దాంట్లోనే ఉంది కదా. సర్కిల్స్ లో నుంచి వచ్చిందే సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్. ఓకేనా? ఇవి రెండు కూడా ఇంచుమించుగా ఒకేలా ఉంటాయి. జామెట్రీ పార్ట్స్ ఇవి రెండు కూడా ఇంచుమించు ఒకేలా ఉంటాయి. ఈ రెండింటి మీద ఆధారపడే 3rd చాప్టర్, 4th చాప్టర్, 5th చాప్టర్ ఉంటుంది. ఓకేనా? అంటే 5 చాప్టర్స్ మనకి ఈ 4 చాప్టర్స్ అనేవి టోటల్లీ డిపెండ్స్ అపాన్ ద ఓన్లీ సర్కిల్ లెసన్. సర్కిల్ అనే లెసన్ మీద ఈ 4 చాప్టర్స్ అనేవి డిపెండ్ అయి ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ పారాబోలా. 3rd చాప్టర్ ఈస్ పారాబోలా. పారాబోలా దట్ మీన్స్ పరావలయము. తెలుగులో దీన్ని ఏమంటారంటే పరావలయము. పరావలయము మేము చదువుకున్నప్పుడు అయితే 10th క్లాస్లో కూడా ఉండేది. ఇప్పుడు ఉందో లేదో మరి.
పారాబోలా అంటే పరావలయము. ఓకేనా? పరావలయం అనే చాప్టర్ నుంచి మనకి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయంటే ఒకటేమో 2 మార్క్ క్వశ్చన్, ఒకటేమో 7 మార్క్స్. 2 ప్లస్ 4 మార్క్స్ ఈ లెసన్ నుంచి మనకి రావు. ఓకేనా? ఒకటేమో 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, 4 మార్క్ క్వశ్చన్స్ ఏమీ రావు ఈ చాప్టర్ నుంచి. ఒకటేమో 7 మార్క్స్ వస్తుంది. టోటల్గా 2 ప్లస్ 7 9 marks. In the chapter we gain how many marks are there? 9 marks. ఓకేనా? ఈ చాప్టర్ నుంచి మనకు వచ్చే మార్కులు ఎన్ని అంటే 9 మార్కులు. ఏ మార్క్స్ నుంచి వస్తాయి మనకి? 2 మార్క్స్ నుంచి 1, అలాగే 7 మార్క్స్ నుంచి 1. ఓకేనా? చూడండి, ఫస్ట్ వృత్తం అనే చాప్టర్ నుంచి 2 ఏమో 2 మార్క్స్, 1 4 మార్క్స్, ఒకటేమో 2 ఏమో 7 మార్క్స్. తర్వాత సిస్టమ్ ఆఫ్ సర్కిల్ నుంచి 2 మార్క్స్ 1, 4 మార్క్స్ 1, 7 మార్క్స్ ఉండదు. ఓకేనా? తర్వాత పారాబోలా నుంచి ఒకటేమో 2 మార్క్స్, 4 మార్క్స్ ఉండదు, 7 మార్క్స్. మనకి 7 మార్క్స్ ఆల్రెడీ 2 చాప్టర్స్ కవర్ అయిపోయినాయి ఇక్కడ. అర్థమైందా? 7 మార్క్స్ ఆల్రెడీ 2 చాప్టర్స్ కవర్ అయిపోయింది. 3 క్వశ్చన్స్ కవర్ అయిపోయినట్టే. 3 క్వశ్చన్స్ కవర్ అయిపోయినట్టే. 3 7s are 21 మార్క్స్. మన 7 మార్క్స్ ఈ 2 చాప్టర్లో 7 మార్క్స్ ప్రిపేర్ అయ్యామంటే 21 మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయి మనకి. ఓకేనా? నెక్స్ట్ వన్ ఎలిప్స్. దీర్ఘవృత్తం. ఫోర్త్ చాప్టర్ ఏంటి? ఎలిప్స్. ఫోర్త్ చాప్టర్ పేరేంటి? ఎలిప్స్. ఓకేనా? ఎలిప్స్ అనే లెసన్ నుంచి మనకి 2 మార్క్స్ రావు, 7 మార్క్స్. ఓన్లీ ఏమొస్తాయి? 4 మార్క్స్ మాత్రమే. అవి కూడా రెండు క్వశ్చన్స్ వస్తాయి. ఓన్లీ 4 మార్క్స్ 2 క్వశ్చన్స్ వస్తాయి. 2 4s are 8 మార్క్స్. టోటల్గా మనకి లెసన్ నుంచి వచ్చే మార్క్స్ అన్ని 8 మార్క్స్. 2 మార్క్స్ రావు, 7 మార్క్స్ రావు. ఓన్లీ ఏమి వస్తాయి? ఓన్లీ 4 మార్క్స్ మాత్రమే వస్తాయి. ఓకేనా? 4 మార్క్స్ కూడా ఏమి వస్తాయి? 2 వస్తాయి. 2 ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకేనా? సో ఇందులో నుంచి మనకి 2 మార్క్స్ ఉండవు, 7 మార్క్స్ ఉండవు. కాబట్టి మనం 4 మార్క్స్ మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ చేసినట్లయితే ఈ లెసన్ నుంచి 4 మార్క్స్ మనం కవర్ చేసుకోగలుగుతాం. అర్థమైతే చాలా చాలా ఈజీ లెసన్స్. పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలా చాలా చిన్న లెసన్స్, అలాగే చాలా ఈజీ చాప్టర్స్ కూడా. ఓకేనా? మనం ఈజీగా వీటిని మనం చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఓకేనా? 5th వన్ హైపర్బోలా. హైపర్బోలా అతి పరావలయం. ఈ 3 చాప్టర్స్ కూడా ఇంచుమించు రిలేటివ్గా ఉంటాయి. అంటే దీంట్లో ఏ ఫార్ములా ఉంటుందో దీంట్లో కూడా ఫార్ములా అంటే ఒకటే. ఫార్ములాస్ అన్నీ కూడా ఒకే విధంగా ఉంటాయి. ఈ 3 చాప్టర్స్ నుంచి కూడా పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలా ఈ 3 చాప్టర్స్ నుంచి కూడా మనకి ఒకే విధంగా ఉంటాయి. ఈ హైపర్బోలా, ఈ పారాబోలాలో ఈ పారాబోలాలో మనకి ఒకే విధంగా, అలాగే ఎలిప్స్లో కూడా ఒకే విధంగా, అలాగే హైపర్బోలాలో కూడా ఒకే విధంగా మనకి ఉంటాయి. ఓకేనా? ఓకేనమ్మా? దీంట్లో నుంచి మనకి ఎన్ని మార్క్స్ వస్తాయంటే ఒకటేమో 2 మార్క్స్, ఒకటేమో 4 మార్క్స్. ఒకటేమో 2 మార్క్స్, ఒకటేమో 4 మార్క్స్. ఓకేనా? ఒకటేమో 2 మార్క్స్, ఒకటేమో 4 మార్క్స్. మనకి టోటల్గా ఈ చాప్టర్ నుంచి మనకి ఎన్ని మార్క్స్ వస్తాయి? 2 + 4 6 మార్క్స్. 7 మార్క్స్ ఈ చాప్టర్ నుంచి కూడా ఉంది. 2 + 4 టోటల్గా మనకి ఎన్ని వస్తాయి? 6. ఓకేనా? 2 + 4 6. ఓకేనమ్మా? ఒకసారి మళ్ళీ చూడండి. అమ్మా, మనకి టోటల్గా ఎన్ని యూనిట్స్ ఉంటాయి? 8 యూనిట్స్ ఉంటాయి. సర్కిల్స్, సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్, పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలా. ఓకేనా? ఇక్కడికి మనకి 2 మార్క్స్ క్వశ్చన్స్ ఎన్ని అయ్యాయి చూడండి. 2 + 1 3, 3 + 1 4, 4 + 1 5. ఇక్కడికి మనకి ఎన్ని క్వశ్చన్స్ అయిపోయినాయి? 5 క్వశ్చన్స్ అయిపోయినాయి. ఓకేనా? 5 క్వశ్చన్స్ 5 2 మార్క్స్ అయిపోయినాయి. అలాగే మొత్తం టోటల్గా మనకి 2 మార్క్స్ ఎన్ని రావాలి? ఇవి 10 రావాలి, ఇవి 7 రావాలి, ఇవి 7 రావాలి. అవునా? 2 మార్క్స్ ఏమో 10 రావాలి, 4 మార్క్స్ ఏమో 7 రావాలి, 7 మార్క్స్ ఏమో 7 రావాలి. ఈ
5 చాప్టర్ల నుంచి మనకి ఇక్కడ 2 మార్క్స్ ఎన్ని కవర్ అయిపోయినాయి, 5 కవర్ అయిపోయినాయి. అలాగే ఇవి కూడా ఎన్ని కవర్ అయిపోయినాయి, 5 కవర్ అయిపోయినాయి. అలాగే ఇవి ఎన్ని కవర్ అయినాయి, ఓన్లీ 3 కవర్ అయ్యాయి. 7 మార్క్స్ మనకి 2 చాప్టర్స్ నుంచి మాత్రమే 7 మార్క్స్ వచ్చింది. సర్కిల్స్ ఒకటి, పారాబోలా ఒకటి. ఓకేనా, ఇవి 5 చాప్టర్స్. ఈ 5 చాప్టర్స్ కూడా రిలేటివ్ గా ఉంటాయి, ఒకే విధంగా ఉంటాయి. అర్థమైందమ్మా? మన లాస్ట్ ఇయర్ మీరు లాస్ట్ ఇయర్ 1 ఇయర్ ఏ విధంగా చేశారో సేమ్ ఇక్కడ కూడా అదే విధంగా ఉంటుంది. పెద్ద కష్టమేం అనిపించదు, డిఫికల్ట్ గా ఏమి ఉండదు, ఈజీగానే ఉంటుంది. చేసుకుని మనం ఎక్కువ ప్రాక్టీస్ చేసినట్లయితే ఈజీగా 2B అంటే భయపడిపోతారు చాలా మంది. అవునా, 2B అంటే చాలా కష్టమేమో, చేయలేమేమో అనుకుంటారు. కానీ ప్రాక్టీస్ చేసినట్లయితే ఏదైనా కానీ మనం సాధించవచ్చు. అవునా, ప్రాక్టీస్ చేసినట్లయితే ఏదైనా కానీ పెద్ద విషయాన్ని కూడా మనం చిన్నదిగా చేయొచ్చు. అవునా కదా? సో మనం ఈ 5 లెసన్స్ కనుక మనం జాగ్రత్తగా ప్రిపేర్ అయినట్లయితే మనకి టోటల్ గా 2 మార్క్స్ కవర్ అవుతాయి, 4 మార్క్స్ కవర్ అవుతాయి, 7 మార్క్స్ కూడా కవర్ అవుతాయి. ఓకేనా? తర్వాత నెక్స్ట్ చాప్టర్స్ చూద్దాం. 6th చాప్టర్ క్లియర్ చేసుకోండి. Please read this table. Okay. Write up this code. Okay. And next chapter. Next calculus part. మన లాస్ట్ ఇయర్ లో డిఫరెన్షియేషన్ నేర్చుకున్నాం కదా. లాస్ట్ ఇయర్ లో మనం డిఫరెన్షియేషన్ నేర్చుకున్నాం. అవునా? అవకలనము, తెలుగులోనైతే అవకలనము అనే ఒక చాప్టర్ నేర్చుకున్నాం కదా లాస్ట్ ఇయర్ 1B లో. డిఫరెన్షియేషన్, డెరివేటివ్స్, d by dx of x, d by dx of x power n, d by dx of sin x, d by dx of cos x, d by dx of cot x, d by dx of cosecant x, d by dx of secant square x, d by dx of cosecant square x. ఇవన్నీ కూడా మనం నేర్చుకున్నాం కదా. d by dx of log x, ఇవన్నీ కూడా మనం నేర్చుకున్నాం కదా. వాటిని ఆధారం చేసుకుని తర్వాత 3 చాప్టర్స్ కూడా మనకి ఉంటాయి. ఓకేనా? ఆ తర్వాత 3 చాప్టర్స్ ఏంటో మనం చూద్దాం. దీన్ని క్యాల్కులస్ పార్ట్ అంటారు, కలన గణితము. తెలుగులోనైతే కలన గణితము అంటారు, క్యాల్కులస్ పార్ట్ అంటారు. ఓకేనా? 6th చాప్టర్ ఇన్ఫైనైట్ ఇంటిగ్రేషన్. ఇన్ఫైనైట్ ఇంటిగ్రేషన్, దీన్ని తెలుగులో ఏమంటారంటే సమాకలనము. సమాకలనము, యాంటీ డెరివేషన్. యాంటీ డెరివేషన్ అంటే డెరివేషన్ కి ఆపోజిట్. డెరివేషన్ కి ఆపోజిట్ మనం ఈ చాప్టర్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నప్పుడు మీకు మొత్తం డీటెయిల్ గా అర్థమవుతుంది. దీన్ని ఏమంటారంటే యాంటీ డెరివేషన్ అంటారు. అర్థమైందా? మన లాస్ట్ 1B లో డెరివేషన్ చేసాము, దానికి అన్ని కూడా ఆపోజిట్ గా ఉంటాయి. d by dx of sin x అంటే ఇంటిగ్రేషన్ లో ఇంటిగ్రల్ sin x అంటే cos x అలా వస్తుంది. ఓకేనా? మనం ఈ చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. చాలా చాలా ఈజీ, నాకైతే చాలా ఈజీ అనిపిస్తుంది ఇదైతే. ఓకేనా? చాలా చాలా ఈజీ చాప్టర్. అండ్ దిస్ ఇస్ ఆల్సో అనదర్ లార్జెస్ట్ చాప్టర్ ఆల్సో. Circle is the one of the largest chapter and integration is also the largest chapter. Only 2 chapters are largest are there. ఓన్లీ ఇంటిగ్రేషన్ అండ్ సర్కిల్. ఈ చాప్టర్లు మనకి సిలబస్ లో మొత్తం టోటల్ గా మనకి 2 చాప్టర్స్ పెద్దవి. ఒకటేమో వృత్తము, ఇంకోటేమో సమాకలనం. వృత్తం నుంచి మనకి టోటల్ గా ఎన్ని మార్క్స్ వచ్చినాయి, 22 మార్క్స్ వచ్చినాయి. ఆ 22 మార్క్స్ ఏ చాప్టర్ నుంచి కూడా అన్ని మార్క్స్ అనేవి ఎప్పుడు ఓన్లీ వృత్తము అనే లెసన్ నుంచి, సర్కిల్ అనే లెసన్ నుంచి మాత్రమే 22 మార్కులు మనకి ఎగ్జామ్ పేపర్ లో రావడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? అలాగే ఈ చాప్టర్ లో మనకి ఎన్ని మార్క్స్ వస్తాయంటే 2 2 మార్క్స్ క్వశ్చన్స్, 4 మార్క్స్ క్వశ్చన్స్ ఎప్పుడు వస్తాయి ఇందులో, 2 7 మార్క్స్. 2 2s are 4, 14 plus 4 plus 2 7s are 14, 4 plus 14 8. అంటే సర్కిల్ లెసన్ ఏమో 22 మార్క్స్, ఇంటిగ్రేషన్ లెసన్ నుంచి ఏమో ఎన్ని మార్క్స్ వస్తాయి, 18 మార్క్స్. చెప్పాను కదా మొత్తం టోటల్ సిలబస్ లో ఈ 2 మనకి పెద్ద చాప్టర్స్ అని చెప్పాను కదా. ఏమేమి? సర్కిల్ లెసన్, వృత్తము అనే చాప్టర్, ఇంటిగ్రేషన్ సమాకలనం అనే చాప్టర్. వృత్తం నుంచి మనకి 22 మార్కులు వస్తాయి, సమాకలనం నుంచి మనకి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, 18 మార్కులు వస్తున్నాయి. ఎన్ని మార్కులు వస్తున్నాయి, 18 మార్కులు వస్తున్నాయి. 22 plus 18 ఎన్ని మార్క్స్, 40 మార్క్స్. మీరు వృత్తము, సమాకలనం
ఇంటిగ్రేషన్, సర్కిల్. ఈ 2 చాప్టర్స్ని కూడా మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేసినట్లయితే 2 చాప్టర్స్ కూడా లార్జెస్ట్ చాప్టర్స్ అని చెప్పాను కదా, అలాగే ఈజియెస్ట్ ఆల్సో, ఈజీగా ఉంటాయి, లార్జెస్ట్గా ఉంటాయి. ఆ 2 చాప్టర్స్ని కూడా మీరు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి ఎక్కువ ప్రాక్టీస్ చేసినట్లయితే మనకి ఈజీగా ఎన్ని మార్క్స్ వస్తాయంటే 40 మార్క్స్ వస్తాయి. అవుట్ ఆఫ్ 75 we get how many marks? 40 marks. 75 మార్క్స్ నుంచి ఓన్లీ ఈ 2 చాప్టర్స్ మనం ఎక్కువ ప్రిపేర్ అయినట్లయితే మనకి ఎన్ని మార్క్స్ వస్తాయంటే 40 మార్కులు వస్తాయి. 75 మార్క్స్ నుంచి 40 మార్కులు మనం ఈ 2 లెసన్ల నుంచి కూడా ఈజీగా గెయిన్ చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ చాప్టర్ 7th చాప్టర్ డిఫైనైట్ ఇంటిగ్రేషన్. నిశ్చిత సమాకలనము అంటారు. నిశ్చిత సమాకలనము దీన్ని ఇంటిగ్రేషన్ అంటారు. డిఫైనైట్ ఇంటిగ్రేషన్ అనొచ్చు, ఇంటిగ్రేషన్ కూడా అనొచ్చు. దీన్ని ఏమంటారంటే డిఫైనైట్ ఇంటిగ్రేషన్, నిశ్చిత సమాకలము. దిస్ ఇస్ ఆల్సో టోటల్లీ డిపెండ్స్ ఆన్ ద ఇంటిగ్రేషన్. ఇందులోనే ఉంది కదా డిఫైనైట్ ఇంటిగ్రేషన్. ఇట్ ఈస్ కేమ్ ఫ్రమ్ ద ఇంటిగ్రేషన్. ఎక్కడి నుంచి వచ్చింది? అది ఇంటిగ్రేషన్ నుంచి వచ్చింది. ఓకేనా? ఇంటిగ్రేషన్ అనేది టోటల్గా దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే డిఫైనైట్ ఇంటిగ్రేషన్ అనే చాప్టర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. మనం ఒకటి నేర్చుకున్నాం ఫస్ట్, మీరు డెరివేషన్స్ మీకు ఫుల్గా వచ్చినట్లయితే, డెరివేషన్లో ఫార్ములాస్ అన్నీ కూడా మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మైండ్లో ఉన్నట్లయితే ఇంటిగ్రేషన్ ఈజీ, డిఫైనైట్ ఇంటిగ్రేషన్ ఈజీ, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అన్న చాప్టర్ ఉంటుంది లాస్ట్ చాప్టర్, అది కూడా ఈజీ. ముందు టోటల్ ఫస్ట్ ఏం రావాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ డెరివేషన్స్ ఇన్ 1Bలో ఉన్న డెరివేషన్స్ ఒకసారి నేర్చుకున్నట్లయితే ఆ ఫార్ములాస్ అన్ని కూడా మీరు చక్కగా అర్థం చేసుకుని అవన్నీ కూడా మైండ్లో పెట్టుకున్నట్లయితే ఇంటిగ్రేషన్ చాలా ఈజీ. చెప్పండి, యాంటీ డెరివేషన్ అని డెరివేషన్స్తో పాటే ఇంటిగ్రేషన్. ఓకేనా? ఆ డెరివేషన్స్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఫార్ములాస్ అన్ని మైండ్లో పెట్టుకున్నట్లయితే అవి టక్కగా చెప్పగలుగుతున్నట్లయితే ఇంటిగ్రేషన్ మనం చక్కగా చేసేయవచ్చు. ఇంటిగ్రేషన్ చాలా కష్టమేమని ఫీల్ అవుతాం, కానీ ఇవి డిగ్రీ లెవెల్లో కూడా కంటిన్యూ అవుతాయి మనకి చాప్టర్స్ అనేవి. ఇంటిగ్రేషన్ అనేది మన ఫ్యూచర్లో ఎంసెట్కి కానీ లేకపోతే డిగ్రీ లెవెల్లో కానీ మనకి చాలా చాలా ఇంపార్టెంట్ చాప్టర్స్ ఇవన్నీ కూడా. ఓకేనా? తర్వాత దీంట్లో నుంచి 2 మార్క్స్ ప్రాబ్లమ్స్, 1 4 మార్క్, 1 7 మార్క్స్. 1 4 మార్క్, 1 7 మార్క్స్. టోటల్గా 4 + 4 18, 18 + 7 ఎన్ని మార్క్స్ వస్తున్నాయి మనకి లెసన్ నుంచి? ఇక్కడ ఎన్ని మార్క్స్ వచ్చినాయి మనకి? 2 2s are 4, 4 + 4 ఎంత? 18, 8 7 ఎంత? 15 మార్క్స్. ఈ లెసన్ నుంచి మనకి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి? 15 మార్క్స్. ఓకేనా? ఈ చాప్టర్ నుంచి మనకి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి? టోటల్గా మనకి 15 మార్క్స్. ఓకేనమ్మా? తర్వాత లాస్ట్ చాప్టర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. అవకలన సమీకరణము. చెప్పాను కదా, టోటల్గా 3 చాప్టర్స్ కూడా దేని మీద డిపెండ్ అయ్యాయని చెప్పాను, డెరివేషన్ మీద డిపెండ్ ఉంటాయని చెప్పాను కదా. మనకి డెరివేషన్లో ప్రాబ్లమ్స్ ఆ ఫార్ములాస్ అన్ని వచ్చినట్లయితే ఈ 3 చాప్టర్స్ కూడా మనకి చాలా ఈజీ ఆప్షనల్ కింద చేసేయవచ్చు. ఓకేనా? డిఫరెన్షియల్ ఈక్వేషన్, అవకలన సమీకరణము. దీంట్లో నుంచి ఒక 2 మార్క్స్, ఒక 4 మార్క్స్, ఒకటేమో 7 మార్క్స్. ఒక 2, ఒక 4, ఒక 7. ఓకేనా? 2 + 4 6, 6 + 7 30. 6 + 7 30. ఓకేనా? మనకి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి? ఒక 2 మార్క్స్, ఒక 4 మార్క్స్, ఒక 7 మార్క్స్. ఓకేనా? ఇందాక మనకి 7 మార్క్స్ ఎన్ని కవర్ అయినాయి? 3 క్వశ్చన్స్ కవర్ అయినాయి. 3 + 2 5, 6 7. 2 మార్క్స్ ఎన్ని కవర్ అయినాయి? ఇందాక 5 చాప్టర్ నుంచి 5 క్వశ్చన్స్ కవర్ అయినాయి. రిమైనింగ్ 5 5 + 2 7, 7 + 2 9 10. అలాగే మనకి ఇందాక 4 మార్క్స్ ఎన్ని కవర్ అయినాయి? 5 కవర్ అయిపోయింది. 6 7. ఓకేనా? ఇవేమో 10, ఇవేమో 7 రావాలి, 7 10 7 7. ఓకేనా? దిస్ ఇస్ ద టోటల్ వెయిటేజ్ ఆఫ్ సిలబస్ ఇన్ 2B.
ఓకేనా. మనకి టోటల్ 2Bలో మనకి ఎన్ని చాప్టర్స్ ఉంటాయి? 8 చాప్టర్స్ ఉంటాయి. ఏమేమి? సర్కిల్స్, వృత్తము. దాంట్లో నుంచి మనకి 22 మార్కులు వస్తాయి. ఎన్ని మార్కులు వస్తాయి? 22 మార్కులు వస్తాయి. అలాగే సెకండ్ చాప్టర్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్, వృత్త సరణులు. థర్డ్ చాప్టర్ పారాబోలా, పరావలయము. ఫోర్త్ చాప్టర్ ఎలిప్స్, దీర్ఘవృత్తము. అలాగే ఫిఫ్త్ చాప్టర్ హైపర్బోలా, అతి పరావలయము. సిక్స్త్ చాప్టర్ ఇన్ఫైనైట్ ఇంటిగ్రేషన్, సమాకలనము. సెవెంత్ చాప్టర్ డిఫైనైట్ ఇంటిగ్రేషన్, నిశ్చిత సమాకలనము. ఎయిత్ చాప్టర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, అవకలన సమీకరణం. ఓకేనా. సర్కిల్స్, సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్, పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలా, ఇంటిగ్రేషన్, డిఫైనైట్ ఇంటిగ్రేషన్, డిఫరెన్షియల్ ఈక్వేషన్. వృత్తము, వృత్త సరణులు, పరావలయము, దీర్ఘవృత్తము, అతి పరావలయము, సమాకలనము, నిశ్చిత సమాకలనము, అవకలన సమీకరణము. ఇవి మనకి టోటల్గా ఉండే మొత్తం 2Bలో ఉండే సిలబస్ అండ్ వెయిటేజ్ ఆఫ్ మార్క్స్. ఓకేనా. 7 మార్క్స్ మనకి ఇప్పుడు ఏ చాప్టర్స్ నుంచి వచ్చినాయి? సర్కిల్స్, పారాబోలా, డిఫైనైట్ ఇంటిగ్రేషన్, ఇన్ఫైనైట్ ఇంటిగ్రేషన్, అలాగే డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఈ 3 చాప్టర్స్ నుంచి కూడా మనకు 7 మార్క్స్ ఉన్నాయి. 3 చాప్టర్స్ నుంచి కూడా 7 మార్క్స్ ఉన్నాయి. కాబట్టి ఈ 3 చాప్టర్స్ కూడా టోటల్గా మనం ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా. మనకి మొత్తం టోటల్గా 5 చాప్టర్స్ నుంచి 7 మార్క్స్ అనేవి రావడం జరిగింది. సర్కిల్స్, పారాబోలా, ఇంటిగ్రేషన్, డిఫైనైట్ ఇంటిగ్రేషన్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, వృత్తము, పరావలయము, సమాకలనము, నిశ్చిత సమాకలనము, అవకలన సమీకరణం. ఈ 5 చాప్టర్స్ నుంచి కూడా మనకి 7 మార్కుల ప్రశ్నలు అనేవి రావడం జరుగుతుంది. ఓకేనా. దిస్ ఇస్ ద టోటల్ సిలబస్ ఆఫ్ 2B. ఓకేనమ్మా. ఓకే. ఇప్పుడు ఫస్ట్ చాప్టర్ స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్ చాప్టర్ పేరేం చెప్పాం మనం? సర్కిల్. ఏంటది? సర్కిల్, వృత్తం. ఆల్రెడీ మనం 10th లో మీరు సర్కిల్ గురించి బ్రీఫ్ గా వినుంటారు. ఇక్కడ మనం కొంచెం సర్కిల్స్ లో ఉన్న ఇంకా రిమైనింగ్ ఫార్ములాస్, ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్స్, తర్వాత దాంట్లో ఉండే టోటల్ ఫార్ములాస్ గురించి మనం నేర్చుకుందాం. ఓకేనా. ఓకేనా. ఓకేనమ్మా. చూసారు కదా, మనకి టోటల్గా మనకి 8 చాప్టర్స్ ఉన్నాయి. అవేంటి? సర్కిల్స్, సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్, పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలా, నెక్స్ట్ ఇంటిగ్రేషన్, డిఫైనైట్ ఇంటిగ్రేషన్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. సేమ్ అంటే మోడల్ పేపర్ ఫస్ట్ ఇయర్లో ఎలాగుందో సేమ్ అలాగే. 10 ఏమో 2 మార్క్స్ ఉంటాయి. అలాగే 7 ఏమో 4 మార్క్స్ ఇస్తాడు. అవుట్ ఆఫ్ 7 ఇవి రైట్ ఓన్లీ 5 ప్రాబ్లమ్స్ వస్తుంది. మనం 7 ఇస్తే కనుక మనం దాంట్లో నుంచి 5 అటెంప్ట్ చేస్తాము. 5 × 4 20 మార్క్స్. అలాగే 7 × 7 మార్క్స్ ఏమో 7 మార్క్స్ ఇస్తాడు. దాంట్లో నుంచి 5 అటెంప్ట్ చేస్తాము. 5 × 7 35, టోటల్గా 75 మార్క్స్. చాలా ఈజీ 2B అంటే. ఏమి భయపడకండి, చాలా ఈజీగా ఉంటే కనుక మనకి 2Bని మనం ప్రాక్టీస్ చేసినట్లయితే ఈజీగా మనం దాన్ని కూడా మనం దాంట్లో 75 కి 75 మార్క్స్ మనం గెయిన్ చేసుకోవచ్చు. ఓకేనా. 2B అంటే ఒక చాలా కష్టమేమో, 1BA కన్నా 2BA కష్టమేమో అనుకుంటారు చాలా మంది. కానీ 2B అనేది కూడా చాలా ఈజీ. 2B కూడా మనం ప్రాక్టీస్ చేసినట్లయితే చాలా ఈజీగా ఉంటుంది. మ్యాథ్స్ అంటేనే అసలు ఈజీ. మ్యాథ్స్ అంటే ప్రాక్టీస్ చేస్తే ఏదైనా ఈజీగానే ఉంటుంది. అవునా. సో మీరేం కంగారు పడకండి. ఓకేనా. మనం ఫస్ట్ చాప్టర్ స్టార్ట్ చేసుకుందాం. ఓకేనా. ఫస్ట్ చాప్టర్ పేరేంటి? సర్కిల్. ఫస్ట్ యూనిట్ నేమ్ ఇస్ సర్కిల్. దీన్ని ఏమని చెప్తున్నాం మనం తెలుగులో? వృత్తము. వృత్తము. వృత్తము అంటే విచ్ షేప్? వృత్తము అంటే మనకు తెలుసు కదా. వృత్తము అంటే ఏ షేప్ లో ఉన్న వాటిని వృత్తాకారంలో ఉన్నాయని చెప్తాము. షేప్స్ ఆర్ కాల్డ్ సర్కిల్స్. లైక్ ఏంటవి? బ్యాంగిల్స్, ఇంకా వీల్ ఆఫ్ ది బైసికల్. ఇవన్నీ కూడా ఏ షేప్ లో ఉంటాయి? బ్యాంగిల్స్, వీల్ ఆఫ్ ది బైసికల్ ఇవన్నీ కూడా ఏ షేప్ లో ఉంటాయి? వృత్తాకార షేప్ లో ఉంటాయి. అవునా. కాబట్టి అవి గుండ్రంగా ఉంటాయి. కాబట్టి వాటిని ఏమంటాం మనము? వృత్తము అంటాము. ఏమంటాము?
వృత్తము, వృత్తాకారంలో ఉంటాయి కాబట్టి మనం ఏమంటామంటే వృత్తము అంటాం. ఓకేనా. సర్కిల్, సర్కిల్ వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ సర్కిల్? డెఫినేషన్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెఫినేషన్ చూద్దాం. డెఫినేషన్ ఏంటంటే ఏ సర్కిల్ ఇస్ ద set of points such that they are equidistributed from a circle is the set of points such that they are equidistributed from fixed points lying in the plane. Lying in the plane. Okay na? A circle is the set of points such that they are equidistant from fixed points lying in the plane. అంటే ఏదైనా తలంలో స్థిర బిందువు నుంచి అదే తలంలో స్థిర దూరంలో గల బిందు పదాన్ని ఏమంటారంటే వృత్తము అంటారు. ఏమంటారు? వృత్తము. ఏ సర్కిల్ ఈస్ ద సెట్ ఆఫ్ పాయింట్. సెట్ ఆఫ్ పాయింట్ మీన్స్ ఆల్రెడీ learned in 1B which chapter? లోకస్. సెట్ ఆఫ్ పాయింట్స్ అనగానే మీకు గుర్తొచ్చేది ఏంటి? లోకస్. అవునా? మనకి లోకస్ లో లోకస్ వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ లోకస్? సెట్ ఆఫ్ పాయింట్ విచ్ ఈస్ సాటిస్ఫైయింగ్ ద గివెన్ కండిషన్, దట్ ఈస్ కాల్డ్ ద లోకస్. బిందు పదం అంటే తెలుసు కదా, బిందువులు ఇచ్చిన నియమాన్ని పాటిస్తూ ఉంటే బిందువుల సముదాయాన్ని ఏమంటాము? బిందు పదము అంటాము. ఆ సెట్ ఆఫ్ పాయింట్స్ అనేవి ఆ బిందు పదంలో చూడండి. ఏ సర్కిల్ ఈస్ ద set of points such that they are equidistant from fixed points lying in the plane. ఒక తలంలో in a plane. in a plane అన్న ఒక ప్లేన్ లో ఒక తలంలో స్థిర బిందువు నుంచి this is the fixed point. స్థిర బిందువు నుంచి ఒక పాయింట్ నుంచి స్థిర బిందువు నుంచి అదే తలంలో స్థిర దూరంలో గల బిందు పదాన్ని, స్థిర దూరంలో ఉండే బిందు పదాన్ని ఏమంటారు? వృత్తము అంటారు. చూడండి, ఇక్కడ స్థిర బిందువు నుంచి ఈ స్థిర దూరంలో ఉండే ఒక ఏదైనా ఈ తలంలో ఉండే ఒక బిందువుకు గల దూరాన్ని, స్థిర బిందువు నుంచి ఈ తలంలో ఉండే ఏదైనా బిందువుకు గల దూరాన్ని ఏమంటాము? మనం వృత్తము అంటాము. ఏమంటాము? వృత్తము. సెట్ ఆఫ్ పాయింట్స్ సచ్ దట్ దే ఆర్ equidistant from fixed points lying in the plane. ఏదైనా తలంలో స్థిర బిందువు నుంచి అదే తలంలో స్థిర దూరంలో ఉండే బిందు పదాన్ని ఏమంటామంటే వృత్తము అంటాం. దిస్ ఫిక్స్డ్ పాయింట్ ఈస్ కాల్డ్ ద సెంటర్. ఏమంటాం మనం? సెంటర్. ఈ ఫిక్స్డ్ ఈ స్థిర బిందువుని ఏమంటాం మనం? ఏమంటాము? సెంటర్ అంటాం. ఓకేనా? Okay, remaining the class we discuss